హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఏదైతే ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు, ఏదైతే కూటమి సభ్యు నుంచి నుంచిన ఒక వ్యక్తి. సో తిరువూరులో జరుగుతున్న ప్యాకాట్ కానీ అక్కడ అక్రమాలు గల అలాంటి నేను బయట పెడుతున్న విధానం వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి ఎందుకంటే తిరువూరు ఒక సర్పంచ్ని బహిరంగంగా తిట్టడం, అదే వ్యక్తిని ఏదైతే సర్పంచ్ వాళ్ళ భార్య సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న స్లీపింగ్ పిల్స్ వేసుకుని, సో ఇలాంటివి చూసుకున్నది చాలా ఉన్నాయి. తిరువూరులో అన్యాయం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను అన్న విధంగా పార్టీ అనేది ఇప్పుడు ఆయన దూరం పెట్టింది అని ఇండైరెక్ట్గా సస్పెండ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తిరువూరు ఇన్ఛార్జ్, ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు తిరువూరు ఇన్ఛార్జ్గా నిన్న టీడీపీ అధిష్టానం అనేది ప్రతినిధించింది. సో ఓవరాల్గా కొలికపూడి శ్రీనివాసరావు గారి విషయం మీరు చూసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించింది? సారు పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గురిగి పెట్టిందనో సామెత ఉంటుంది. అలా తెలుగుదేశంలో ఏదో ఆ ఛానల్లో కూర్చొని రోజు మాట్లాడిన దానికి పార్టీ సిద్ధాంతాలు ఒరిజినల్గా ఇన్హెరెంట్గా ఉన్న పార్టీ సిద్ధాంతాలని ఆకలించుకున్న వాళ్ళు వేరు, అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్గా ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పోర్ట్రైజేషన్తో వచ్చిన వాళ్ళు వేరు. ఓకే, ప్రధానంగా సిద్ధాంతాలు సైద్ధాంతికంగా విభేదించడం వేరు, సిద్ధాంతాలని ఆకలించుకోవడం వేరు. ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు సైద్ధాంతికంగా విభజించి తర్వాత వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారంటే సిద్ధాంతం అంటే ఏంటో తెలిసింది వాళ్ళు. కానీ ఎప్పుడు ఏ పార్టీలో లేకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ పార్టీలో అవకాశం కల్పించడం అంటే ద పార్టీ ఒరిజినల్ సిద్ధాంతాలు ఏంటో, దాంతోపాటు ఎలానే పార్టీ కోసం పనిచేసే వాళ్ళతో ఎలా మమేకం అవ్వాలన్నది క్యారెక్టరైజేషన్ వస్తుంది. అది ఎప్పుడైతే వస్తుందో దానివల్ల ముందుకెళ్ళడం చాలా సులువు అవుతుంది. ఎందుకంటే అందరినీ సమన్వయపరుచుకుని సంధానపరుచుకుని వెళ్ళడం. కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యాండిడేట్ కాబట్టి ఈయన ఏం చేస్తున్నా పైపెచ్చి తనకి వెనకాతల కులం అన్నది ఒక దేవుడిచ్చిన వరంలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏది ముందుకెళ్ళిపోయిన ఫ్రంట్ ఎండింగ్లో వాళ్ళు ఏం చేయలేరన్న దాంట్లో ఒక విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ తెలుగుదేశం శ్రేణులను అణగదొక్కే కార్యక్రమానికి తెరలేపాడు. అది అందుకే పల్లా శ్రీనివాసరావు గారి స్థాయికి వెళ్ళింది, పార్టీ అధ్యక్షుడికి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి నోటీస్లో ఉంది. అందుకే ఇమీడియట్ రియాక్టివ్ మోడ్లో కృష్ణప్రసాద్ గారిని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ పార్టీ నుంచి ఇండైరెక్ట్గా సస్పెండ్ చేసినా చేయకపోయినా 5 ఏళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు భరించవలసిందే. దానికి తగ్గట్టు ప్రజలు కూడా నిరసన గలం ఎలా వినిపిస్తున్నారు చూడండి, మాకు ఎమ్మెల్యే అక్కర్లేదు అంటున్నారు. అవును, స్థానికంగా అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది, అక్కడ అచ్చెన్నాయుడు గారి స్థాయిలో జరిగింది, తర్వాత పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర జరిగింది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా జరిగింది. అది సో ఈ ఓవరాల్గా ఏమవుతుందంటే కొంతమంది ఈ టీవీ శ్రేణుల్లో మాట్లాడే వాళ్ళ విషయంలో గమనించుకోగలిగితే, జీవి రెడ్డి గారు మొన్న మాట్లాడింది పార్టీ పరంగా నాకు ఈ విధంగా జరగలేదు అని దగ్గర ఆయన్ని సైడ్ లైన్ చేశారు. ఇప్పుడు ఈయన్ని ఎమ్మెల్యే గారు ఇదే టీవీ బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళని ఎమ్మెల్యే స్థానం ఇస్తే కూడా నిలబెట్టుకోలేని నిస్సహాయ స్థితికి డ్రైవ్ అవుతున్నాయి. సో అందుకని అంటే అనుభవ రాహిత్యం అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అనుభవజ్ఞుడైన ఎమ్మెల్యే స్థానికంగా ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే దగ్గర ఈ గాలివాటం బ్యాచ్ల్లో గుంపులో గోవింద టైప్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్టీ ప్రతిష్టకి దెబ్బ కలిగించే కార్యక్రమం తరలేపుతుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే తెలుగుదేశం ఎమ్మెల్యే అంటారు కానీ మామూలుగా అనరు కదా. సో అక్కడ తిరువురులో జరుగుతున్న అన్యాయాలు ఏదైతే ప్యాకాట్లో పర్ డే అక్కడ 25 లక్షల ట్రాన్సాక్షన్ అయితే అక్కడ జరుగుతుంది. సో అలాంటి ఆపడానికి సేవ్ తిరువూరు అన్నట్టుగా మేము బయలుదేరాము. ఏదైతే ర్యాలీకి వెళ్ళామో అది అధిష్టానం మేరకు నేను ఆపడం జరిగిందని ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ గారే అన్నారు. సో ఈ తిరువూరు కోసం చేసే మంచి పని నన్ను ఆపుతున్నారు అన్నట్టుగా ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆయన ఎజెండా ఏదో డిక్లేర్ చేసిన తర్వాత ముందుకెళ్తే చాలా సులువుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పార్టీతో కన్విన్స్ చేసుకుని పార్టీ అధిష్టానానికి చెప్పాలి. ఇదే పల్లా శ్రీనివాస్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారి లాంటి వ్యక్తులకు చెప్పి ఈ విధంగా జరుగుతున్నాయి, నేను హెన్స్ ఫోర్త్ నేను కొంచెం డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నాను, దాంతో ముందుకెళ్తాను అంటే పార్టీ గైడ్ లైన్స్ ఏమిస్తుందో చూడాలి కదా. అవును, నీకు లేడీకి లేచిందే ప్రయాణం, నీకు నచ్చిందే సిద్ధాంతం అంటే ఎలాగవుతుంది సార్? ఇప్పుడు ఆయన మంత్రి కావాల్సిన వ్యక్తి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, అంత సీన్ లేదు కానీ. సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఒక మంత్రి స్థాయి కావాల్సిన వ్యక్తి అని చాలా మంది కూటమి నాయకులు అని అంటున్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ స్థితి రావడం కారణాలు ఇప్పుడు కేవలం అక్కడ ఉన్న ప్రతిపక్షాలే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేరు కూడా ప్రస్తావనలో వస్తుంది. సో ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దానికి లింక్ ఏంటి సార్ అసలు? సార్ ఒకటి, తిరువూరులో ఆయనకి టికెట్ ఇవ్వడమే పెద్ద మిరాకిల్, గెలవడం ఇంకొక వండర్. అది తెలుగుదేశం శ్రేణి నేను అక్కడ ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గ్యారంటీగా ఓడిపోతాం అన్న దగ్గర ఏ వండర్ జరిగిందో అందరికీ తెలిసిందే. అవును, ఆయన గెలిపే ఒక మిరాకిల్. అక్కడ దగ్గర నుంచి ఇంకా ఆయన ఉనికిని చాటుకోవడం, బుల్డోజర్లు వేసుకుని వెళ్ళడం, ఆయనే బుల్డోజర్ మీద నిలబడి కొట్టడం, ఇవన్నీ చూసాం కదా. సో ఇవి ప్రజాస్వామ్యాల్లో ప్రజల వ్యతిరేకతను ఎప్పుడైతే కూడగట్టుకుంటున్నారో స్థానికంగా పట్టు కోల్పోతున్నట్టే లెక్క. సార్ ఇప్పుడు వేరే ఒక ఇంటర్వ్యూలో సీమరాజు అనే ఒక వ్యక్తి, ఒక యూట్యూబర్ సీమరాజు అని ఒక యూట్యూబర్, ఒక వ్యక్తి ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిది మానవత్వం అని బైబిల్ 4 గోళ్ల మధ్య చదువుతారో మన జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇదే సీమరాజా అనే వ్యక్తి ఏదైతే ఆయన కడప నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి కడప వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టున్నారు. అది కూడా మీడియా ముందు చెప్పలేని పరిస్థితి, అంతలా తిట్టుకుంటున్నారు అని సీమరాజా గారు అన్నారు. సో దీన్ని బట్టి ఏదైతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మీకు ఏమనిపించింది?
సార్ నేను అలాంటి వ్యక్తుల స్టేట్మెంట్లు అవన్నీ నేను ఫాలో అవ్వను సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడపని దేవుని గడప అంటారు ఫస్ట్. స్వామివారికి మనం కడప టర్నింగ్ తిరిగి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఒంటిమెట్టకి వెళ్ళక మునిపే దేవుని గడప స్వామివారి టెంపుల్ ఉంటుంది. మీకు తెలియని విషయం కాదు. కడప నుంచి అక్కడ రాయలసీమలో ఆయన ఒక పేదల పెన్నిది, దైవాంశ సంబోధుడు, దేవదేవుడు. ఆయన్ని కొలిచే విధానం అక్కడ అందరూ పద్ధతులు వేరు. కుల మతాలకు అతీతంగా కొలుస్తారు అక్కడ. ఏమైనా కడప దర్గాకి కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వెళ్తారు. కడప ప్రాశస్త్యం అది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రాయలసీమలో దేవుని గడప నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అన్నమయ్య బాట, నెక్స్ట్ అవన్నీ చెప్తారు అందరూ. సో వీటిలన్నిటిలోంచి అవుట్కమ్ ఏంటంటే మనం స్థానికంగా ఉన్న సిచ్యువేషన్స్లో రాజశేఖర రెడ్డి గారు తిరుపతి దేవుడికి ఏం చేశారో, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవుడికి ఏం చేశారో, రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ ఏం చేశారో అందరికీ తెలిసిన విషయం. సో అంచేత మనం ఏదోటి మనం ఉనికిని చాటుకోవడానికి ఏది పడితే అది మాట్లాడేది దీనికి నేనైతే ఉండను. ఎవరు ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి కూడా ఎవరు ఆయన ముఖ్యమంత్రి ఏ ప్రాతిపదిక మీదకి వచ్చిందో సైతంతో కూడా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు భార్య సమేతంగా గుడికి వెళ్ళిన ఉదంతో ఎప్పుడైనా చెప్పండి మీరు? లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా ఆపాదించి మాడాలన్నది ఒక ప్రియాంబుల్ నడుస్తుంది. అంచేత ఆయన మీద వ్యక్తిత్వ హననానికి తెరలేపుకున్నప్పుడు ఇదే రాయలసీమ నుంచి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు భార్య సమేతంగా వెళ్ళారు లేదన్నది అప్పటి నుంచి చర్చ జరుగుతుంటే ఇప్పుడు మీరు చెప్పింది అయితే జస్టిఫైడ్. ఆయనకైతే ఒక కొలమానం, ఈయనకైతే ఒక కొలమానం పెట్టి వీళ్ళు ఎన్డీఏ కూటమంతా కలిపి భ్రష్టు పెట్టించే కార్యక్రమానికి తెరలేపుకున్నారు. అంటే ఎవరెవరో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. వాటిలన్నింటికీ జీవితాంతం సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎవరి వల్ల కాదు అది. ఆయనకి ఆ టైంలో ఆయనకి అనిపించింది, మీరు ఇందాక చెప్పిన సీమరాజు గారికి, దానికి అనుగుణంగా ఆయన మాట్లాడాడు. నాకు అనుగుణంగా నాకు ఇలా అనిపించింది, నేను మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దానికి నా ఎక్స్ప్లెనేషన్ రెండు మ్యాచ్ ఎప్పుడు కావు. ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. ఓకే. ఎందుకంటే మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మీరెవరో నాకు తెలుసు, నేను ఎవరో మీకు తెలుసు. వ్యక్తిగతంగా మన ఇద్దరం ఫ్రెండ్స్. అక్కడ మీ కులం, మీ మతం, నా కులం, నా మతం ఎందుకు వస్తాయి? ఎవరో జర్నలిస్ట్ అండ్ యూ క్యారీ గుడ్ డెకరం విత్ మీ. ఆబ్వియస్లీ మీ కులం మతంకి అతీతంగా నేను ఐ రెస్పెక్ట్ యూ. ద సేమ్ చేయరు. మీరు అనలిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేస్తారు ప్రసాద్ గారిని, మీరు నన్ను పిలుస్తారు. అంతేకాని ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ అని మాట్లాడితే ఎంత భయంకరంగా ఉంటుంది. అదే ఇవాళ జరుగుతున్న దరిద్రం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కులం మతం అన్నది రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చింది హక్కుని దుర్వినియోగపరిస్తే ఏం చెప్పి మత స్వేచ్ఛ ఉంది మనకి. ధర్మేంద్రకి రెండో భార్యను చేసుకోవడానికి, హేమమాలిని చేసుకోవడానికి ఆయన మతం మార్చుకుని మ్యారేజ్ చేసుకుంటే ఆవిడ ఎంపీ కాకుండా పోయిందా? ఈయనోసారి ఎంపీ కాకుండా అయిపోయా? చెప్పండి సార్. అలా వెసులుబాట్లు తీసుకున్న అయితే ఇష్టమే మీకు, అవునంటారు కదంటారా? అప్పుడు హిందూ ధర్మాలు, ధార్మికతలు, సంస్థాగతాలు ఇవేమి మీకు వర్తించవు. సనాతన ధర్మం అప్పుడు జ్ఞాపకమే రాదు మీకు. సార్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అని ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారో, ఎప్పుడైతే ప్రెస్ మీట్లో చెప్పారో, అప్పటి నుంచి వెంటనే ఏదైతే కూటమి సభ్యులు వాళ్ళందరూ ఏమంటున్నారంటే, సుధాకర్ని చంపినప్పుడు నీ మానవత్వం ఏమైంది? ఇంకోటి ఏంటంటే, మీ బాబాయ్ గారిని హత్య చేసినప్పుడు ఎవరైతే మీ కుటుంబ సభ్యులు హత్య చేశారన్న ఆరోపణలు వస్తున్నప్పుడు నీ మానవత్వం ఏమైంది? ఏదైతే మీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ చంపి ఒక దళిత వ్యక్తిని డోర్ డెలివరీ చేసినప్పుడు మీ మానవత్వం ఏమైంది? సో ఇలాగ 2-3 కీ పాయింట్స్ తీసుకున్నాడు. అప్పుడు మీ మానవత్వం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు ఇదే కూటమి సభ్యులు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఆవుయాసం ఒకటి ఉంటుంది సార్. ఊకిళ్ళు బాబాయ్ సుధాకర్ గారికి మాస్క్ లేని దుర్ఘటన తర్వాత ఆయన గుండెపోటుతో చనిపోవడం, ఈ ఎమ్మెల్సీ గారి తీసుకెళ్ళి ఆ డోర్ డెలివరీ చేయడం, ఇవి తప్ప ఇంకేమైనా కొత్త టాపిక్లు ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? నెక్స్ట్ నెల్లూరులో గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు మానవత్వం అన్నదానికి మనిషి ఇప్పుడు ఈయన పనులు చేయలే కదా, జగన్మోహన్ రెడ్డి చేయలే కదా. సో అతనికి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నప్పుడు నా మతం మానవత్వం అంటే తప్పే ఉంది. ఇప్పుడు అదే సుధాకర్ ఆయన ఎవడు ఎమ్మెల్సీ బాబు అండి, ఆనందబాబు గారిని అడిగి, అరే బాబు నువ్వు నా మొత్తం మానవత్వం అన్నాడు అనుకుంటే అప్పుడు మెట్టితో కొడతారు అన్న. ఎవరు నువ్వు చేసిన పనికి దీనికి ఏమైనా సంబంధం ఉందని. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏముంది అంటే యాక్షన్ తీసుకోలేదు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రతిదానికి చర్య ప్రతిచర్య దానికి ఆయన ఇంట్లో కూర్చోబెట్టాడా, జైలుకి వెళ్ళాడా? అంటే అప్పుడు 100 రోజుల తర్వాత అలా కదండి. ఒక విషయం చెప్పు వినండి జాగ్రత్తగా. ఆయన పరంగా కొడాలి నాని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు అనుకుందాం. 2.5 సంవత్సరాల్లో మినిస్ట్రీ పీకి ఇంట్లో కూర్చోబెట్టాడా, కూర్చోబెట్టలేదా? కూర్చోబెట్టాడు. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేకి గెలిపించినోడిని ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తాను, ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయని హక్కు ఏ ముఖ్యమంత్రి నేను చేసాడా? ఇప్పుడు గొలుకుపూడి విషయమే తీసుకుందాం, ఆయన రాజీనామా చేయమని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ఏమని సస్పెండ్ చేస్తుంది? సో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఇప్పుడు అనంతబాబు గారు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసన్ రాజీనామా చేయించినట్టు ఆయన చేయించాలి, చేయించలేదు. చేయించినందుకు ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టినప్పుడే కదా వాళ్ళకి వచ్చేసరికల్లా 11 స్థానాలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తారు మీరు?
ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళెవరు నాయని బ్రాహ్మణులు మాట్లాడిన దానికి ఆయనకి 23 స్థానాలు ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తాను. అవును. ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడిన దానికి 23 స్థానాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యం సార్ ఇది. ఇప్పుడు ఒక తప్పుని సరిదిద్దే మార్గం ఉంటుంది, సరిదిద్దలేని మార్గం ఉంటుంది. దానికి ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారన్నది న్యాయ నిర్ణేతలు వాళ్ళే. దాన్ని మీరు పెద్దానికి ఇంటర్లింక్ చేసి దానికి ఇంటర్వ్యూన్ చేసి దీనివల్ల అది దానివల్ల ఇది అని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికక్కడ పోలీస్ స్టాప్లు పెట్టడం మంచిది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ 100 రోజులు అయింది, అమరావతి రాజధానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో గజెట్ ఇప్పించలేకపోతున్నారు? ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ సిబిఐని పరిగెట్టించండి, మీరు ప్రభుత్వం వచ్చింది కదా, మా సిట్ 1 సిట్ 2 రిపోర్ట్లు ఇవ్వ, సిబిఐ కమాన్ యాక్షన్ అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు? చెప్పండి. మాట్లాడడం చాలా సులువు. నేను అంటుంది ఏంటంటే, నువ్వు చేతల ప్రభుత్వం అయితే చేతలు చేసిన పనులు చేయి, అంతేకాని కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు నేను మంచి ప్రభుత్వం అని చెప్పి అదే నమ్మండి బెంగరాలు తిరుగుతుంటే ఏమని చెప్పాలా? మీకు అర్థమవుతుందా? సుధాకర్ బాబు డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వనందుకు ఆయనకి ఏదో మానసిక క్షోభం అనుభవించి చనిపోయాడు. అనంతబాబు గారు డోర్ డెలివరీ చేసినందుకు, ఎమ్మెల్సీని పదవిని రాజీనామా చేయించినందుకు, నెక్స్ట్ నెల్లూరులో ఆయన పేరేంటండి, ముస్లిం సామాజిక వర్గం కుటుంబం ఆత్మహత్య, ఇవన్నిటికీ ప్రజలు 23 స్థానాలు ఇచ్చి 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టారు కదా, అయిపోయింది. ఇప్పుడు దాని గురించి నువ్వేం చేస్తున్నావు అన్నది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పు. అంటే మానవత్వం గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుగాల ప్రీతి అంటాడు, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ అఫెంట్లో సుగాల ప్రీతి వచ్చి తేల్చాలి కదా. అక్కడ విజయవాడ ఆయేషా మీరా వచ్చేలాగే సేమ్ ఇది కూడా అలాగే వదిలేశారు. సుగాల ప్రీతి తేల్చరు, ఆయేషా మీరా తేల్చరు. ఇప్పుడు నేను కాక మొన్న ఆ అమ్మాయి ముచ్చుమరిలో పడిపోయిన చిన్నపిల్ల సంగతి తేల్చరు, కానీ సూక్తి మాత్రం ప్రమాణం చెప్తారు. అనితమ్మ చూడండి, ఆవిడకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. నేను బైబిల్ కారులో ఉంటుంది, నా ఇంట్లో ఉంటుంది, నేను బైబిల్ని క్రిస్టియన్ నమ్ముతానంటే 48 గంటల్లో రాజీనామా చేయించారు. మరి ఇదే అనితమ్మ తిరుపతి వెళ్ళిందన్న, ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు నేను క్రిస్టియన్ మతాన్ని ఉన్నాను కానీ నేను డిక్లరేషన్ ఇచ్చాను, స్వామి మీద నాకు గౌరవం ఉందని చెప్తే అది జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి మాడింది అనుకోండి, అరే బాబు నేను కూడా క్రిస్టియనే, ఇగో నేను సంతకం పెట్టాను, నువ్వు కూడా పెట్టయ్యా అంటే అయిపోద్ది. అక్షింతలు వేసుకోడట, ప్రసాదం తిండట, ఇది అలా సినిమా చూపించాలి సరే, మహేష్ బాబు సినిమా ఇలా నొక్కితే అలా గూగుల్లో అన్ని విషయాలు వస్తాయి. అలా ఆయన ప్రసాదం తిన్నది దేనికి తలదూకున్నాడు, ఆయన తల ఎగరేసుకున్నాడు 4 గంటలు. ఇప్పుడు 42 ఎగరేస్తాడు, ఇంకేమైనా ఉందో పట్టపడ తప్ప. ఆయనకి పాగా తోడతారు, ఎందుకంటే దేవుడు కైంకర్యాలు చేసే ముందు తలపాగా చుట్టి స్వామివారికి తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు అవన్నీ ఇప్పించిన చంద్రబాబు నాయుడు గారికి చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారు, ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి చేశారు, రాజశేఖర రెడ్డికి చేశారు, అందరికీ చేస్తారు. ఇదే అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదు. అప్పుడు జుత్తుంది కూడా సరి చేసుకున్నాడు ఆయన. అక్షంతలు వేసుకున్న ఫోటోలు కనబడుతున్నాయి, అక్షంతలకి దానికి సంబంధం ఏంటి? ప్రసాదం తిండట. అలాంటివి ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్? నేను మీ ఇంటికి వస్తాను, మీరు నాకు ఎంత ఏదో పెడతారు, నేను తిన్నది వీడియో తీసుకోవాలి రోజు, ఇదేమో నాకు జస్టిఫికేషన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.